హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడిప్పుడే స్నానం చేసి పనుకొని లేసాను. ఈవినింగ్ వ్లాగ్ స్టార్ట్ చేసేసాను. మీరందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఎక్కడి నుంచి వ్లాగ్ చూస్తున్నారు? స్కిప్ చేయడానికి రెడీగా ఉన్నారా? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీలాగే నేను కూడా లైఫ్ స్టైల్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మా బాబు పాప పనుకున్నారు. మా టీవీకి కొంచెం క్రాక్ వచ్చింది. త్వరలో మా ఇంట్లో కొత్త ఐటెం రాబోతుంది. అదే అండి టీవీ. వస్తే మీకు తప్పకుండా షేర్ అయితే చేసుకుంటాను. సర్ప్రైజ్ లేకుండా ఏమంటారు ఏం లేకుండా మీతో షేర్ చేశాను. లోపలికి వచ్చి చూసానా కిచెన్ రూమ్లోకి. ఇంకా ఎన్ని చీమలు అంటే రైస్లో. మీ ఇంట్లో కూడా ఇలా జరుగుతుందా? మీ ఇంట్లో రైస్లో కూడా చీమలు వెళ్తున్నాయా? సో రాత్రికి మాకు తినడానికి ఫుడ్ లేకుండా చేస్తున్నాయి ఈ చీమలు. వాటర్లో, రైస్లో, దేంట్లో అంటే దాంట్లో పడిపోతున్నాయి. ఇంకా ఇలా నీళ్ళల్లో పెడితే అన్నీ ఇంకా రావు అనేసి ఐడియా వచ్చి ఇలా పెట్టాను. కానీ అవి ఉండేటివి పోలేదు. ఇక్కడ మా హబ్బీ, మా కాదు నా హబ్బీ. సో చికెన్ పకోడా తెచ్చిండే. ఇంకా అలాగే నేను గోంగూర పప్పు, ఇంకా టమాటో చట్నీ చేశాను. ఆఫ్టర్నూన్ లంచ్ అవి తినేసి ఇంకా అలా పెట్టేసి పనుకున్నానా. ఆ తర్వాత 4:30 అయ్యింది. ఇంకా మామూలుగా మళ్ళీ రొటీన్ స్టార్ట్ అయిపోయింది. సో మీరందరూ ఎలా ఉన్నారు? ఒకసారన్నా సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఒకసారి వ్లాగ్ వచ్చినప్పుడు నేను కూడా మామూలుగా న్యాచురల్గా వ్లాగ్స్ అనేటివి తీస్తాను. ఓకేనా? సో చాలా విశేషాలు అయితే షేర్ చేసుకుంటున్నాను. ఏమన్నా న్యూస్ వస్తే మీ వరకు కూడా నేను షేర్ చేసుకుంటున్నాను. నా పర్సనల్ ఏమేమి జరుగుతున్నాయో అవి కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు 2-3 థ్యాంక్ యూ సో మచ్. ఒక షార్ట్ వస్తే తొందరగా వచ్చి చూసి లైక్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. సో సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. ఇక్కడ చూడండి చీమలు. వాటర్ వేసాను కదా, ఇంకా వల్ల ఎక్కడ పోవాలి అని ఆలోచిస్తూ ఉన్నాయి. చూడండి అస్సలు 10-20 చీమలు ఉంటాయేమో అనుకోవచ్చు. కొన్ని క్రోడ్స్లలో ఉన్నాయి. మీకు చూపిస్తానులేండి. ఆ గోడ ఎంబడి అసలు ఇంకా ఆఫ్టర్నూన్ నీళ్ళ వల్ల తాగేసి ఎక్కడంటే అక్కడ పెట్టేసాం కదా. అందుకనేసి ఈవినింగ్ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. కాకపోతే మీకు లాంగ్ లెంత్ అవుతుందేమో అనేసి 2 పార్ట్లలో విభజించాను అన్నమాట. సో మీ అందరు ఎలా ఉన్నారు? నాకు కామెంట్ చేయొచ్చు కదా. వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు? నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా? షార్ట్స్ అయితే ఒక 1000 వేసాను ఫ్రెండ్స్, వెళ్ళి చూడండి తప్పకుండా. వీడియో చూస్తున్నారు చాలామంది పాపం క్లిక్ చేసి, కానీ లైక్ ఇవ్వడం లేదు. కానీ నేను కూడా కొత్త కదా, మళ్ళీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో మీ అందరికీ కొత్త, దీనికి లైక్ చేయాలా వద్దా అనే డౌట్ ఉంటుంది. అలాగే కొత్త కాబట్టి పాపం నా వీడియో మీ వరకు వచ్చింది, ఓపెన్ చేస్తారు, 1 మినిట్ అన్నా చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక 3-4 మెంబర్స్ అయితే మొత్తం వీడియోస్ చూస్తారు నాది, లైక్ కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ నా ఫ్రెండ్స్ అవ్వాలి. నా లైఫ్లో ఏమేమి జరుగుతున్నాయి అనేది నేను మీతో షేర్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఈవినింగ్ టీ పెడుతున్నారు. మీరు నా సబ్స్క్రైబర్స్ కాబట్టి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తున్నారు కాబట్టి రండి, మాతో పాటు మీరు కూడా టీ తాగండి. ఓకేనా? నేను ఇలా చేసి ప్లాస్టిక్లో పెట్టను, స్టీల్ దాంట్లోనే పెట్టేది. చూడండి, కాకపోతే దీంట్లో మీగడ ఎక్కువ వస్తుంది పైకి అనేసి దీంట్లో పెట్టడం జరిగింది తొందరలో. నాకు ఇంకా చాలా పని అయితే ఉంది, మీతో షేర్ చేసుకుంటాను సెకండ్ పార్ట్లో. ఇలాగే ఫస్ట్ పార్ట్ చూసేసేయండి. చూడండి, మా ఆయన కూడా ఇప్పుడు లేసారు, వాటర్ అన్నారు. అంతా గబ్బులేసిపోయింది ఎండ్లు. మీరు ఎవరు తప్పుగా అనుకోవద్దు, ఓకేనా? సో ఎవరన్నా మన వాళ్ళు చూస్తుంటే, అంటే నాకు మా ఆయనకు తెలిసిన వాళ్ళు చూస్తే దయచేసి వేరే వాళ్ళకి చెప్పి స్ప్రెడ్ మాత్రం చేయకండి. ఇష్టం ఉంటే చూడండి, కష్టమైతే వదిలేయండి, ఓకేనా? సో వేరే వాళ్ళ చెవులలో పెడితే మా ఫ్యామిలీకి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. నేను ఒక్కదాన్నని ఏదో ఒకటి చేసుకుంటున్నాను. కొంతమంది చాలా చులకనగా చూసి చులకనగా మాట్లాడడం చేస్తారన్నమాట. కానీ సోషల్ మీడియా గురించి వాళ్ళ కొంచెం తెలియదన్నమాట. ఊరికే ఫోన్
ఉందని చూస్తూ ఉంటారు. నేను కూడా ఒకప్పుడు చూసేదాన్ని, చేసేదాన్ని. కానీ ఈ బంధువులు, ఈ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి మాట్లాడి నా ఛానల్ ఎత్తిపోయింది. నా వీడియోస్ మొత్తం నేను ఓన్గా, నా పిల్లలైతే ఇప్పుడు చూడండి 4 years బ్యాక్ నా పిల్లలు చిన్న పిల్లలండి. సో అప్పటి నుంచి స్వీట్ మెమొరీస్ పెట్టుకోవాల్సింది. వీళ్ళకి వాళ్ళకి భయపడి నేను ఎంత పని చేశానని నేను ఈరోజు కూర్చొని ఆలోచిస్తే భలే ఏడుపు వస్తుంది ఫ్రెండ్స్. అందుకని మీతో షేర్